అక్కడ ఏది కొంతమూరు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అది హైవే, నేషనల్ హైవే NH-16. సో NH-16 మీద రోడ్ మీద కట్టలేం కాబట్టి ఆ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకుంటూ లోపలికి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఆ ప్రాంతం నుంచి, అంటే రాజమండ్రి అవుట్స్ రాజానగరం కింద వస్తుంది, రాజమండ్రి రూరల్. సో రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఆ కొంతమూరు నుంచి కొంచెం ఎగ్జిట్ లోపలికి పోతే ఒక 1/2 కిలోమీటర్ లోపలికో 1 కిలోమీటర్ లోపలికో పోతే అక్కడ 5 నుంచి 10 ఎకరాల స్థలం తీసుకొని బ్రహ్మాండమైన పార్కు, బ్రదర్ యొక్క స్టాచ్యూ, అట్లనే అందులో ఒక మ్యూజియం, ఇట్లాంటివన్నీ పెట్టుకొని బ్రదర్కి సంబంధించిన జ్ఞాపకాలు కూడా అక్కడ పెడితే ఆయనకు మనకు ఒక ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ బ్రదర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన బర్త్డేకో డెత్ డేకో పోయి అక్కడ తమ యొక్క నివాళులు అర్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ మ్యూజియంలో బ్రదర్కి సంబంధించిన లైబ్రరీ కానీ, లేకపోతే బ్రదర్కి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే బ్రదర్ మాట్లాడిన వీడియోల కలెక్షన్ కానీ అది పెడితే ఆ బ్రదర్కి మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఆ బ్రదర్ త్యాగము చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క దుర్మార్గులైన లలిత్ కుమార్ లాంటి, ఈ యొక్క అమారా ప్రసాద్ లాంటి, ఈ యొక్క కరుణాకర్ సుగుణ లాంటి, ఈ చిన్నజీయర్ లాంటి మనువాదులకి ఆ బ్రదర్ యొక్క మెమోరియల్ పార్కు, అక్కడ స్టాచ్యూ అవి చూడంగానే ఒక గజ వనకాలే, ఉచ్చబడాలి చెప్తున్నా. ఇంకొక ఎవరిని కూడా ఓకే చంపాలంటే అట్లాంటి ఆలోచన కూడా వాడికి చచ్చిపోవాలి. సో అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి బెస్ట్ మెమోరియల్ పార్క్ కట్టడానికి ఆలోచించమని కోరుతున్నా. ఏదో కేవలం ఇది ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతా అంటే కలవదు. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, ఎక్స్ IAS ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, అట్లనే అందరికంటే పెద్ద నోరేసుకుంటున్న KA పాల్ గారు. ఓకే, నేను ట్రంప్తో మాట్లాడతా, నేను ఈ ఫండ్స్ తెస్తా, ఆ ఫండ్స్ తెస్తా, షో ఇట్ ఇన్ యాక్షన్స్ మన KA పాల్ గారు. ఓకే, కిలారి ఆనంద పాల్ గారు. ఓకే, సో అట్లనే ఎవరైనా వీడియోస్ కలెక్షన్ చెప్పిన మ్యూజియంలో, లైబ్రరీ చెప్పిన, ఆల్రెడీ బుక్స్ మనకి కొనాల్సిన అవసరం కూడా లేదు. ప్రవీణ్ బ్రదర్ ఇంటి దగ్గర ఆల్రెడీ లైబ్రరీ ఉంది. ఈ పుస్తకాలు తీసుకుని ఆ మ్యూజియంలో పెడితే చాలు. ఓకే, అర్థమైందా? సో అట్లనే ఎవరైనా మంచి రైటర్ ఉంటే ఆ ప్రవీణ్ బ్రదర్ జీవిత చరిత్ర మీద అతని యొక్క సన్నిహితులు అందరి దగ్గర ఇంటర్వ్యూలు చేసి అతను ఎట్లా ఉండేవాడు, ఏం చేసేవాడు, అతని కాంట్రిబ్యూషన్ ఏంది, అతని బాల్యం ఏంది అన్ని తెలుసుకొని వాళ్ళు తెలుసుకుంటారు. స్టోరీ రైట్ చేసేటోళ్ళు దే ఇంటర్వ్యూ ఎవ్రీబడి, దే కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే రైట్ బుక్. సో ఆ విధంగా ఆయన జీవిత చరిత్రని ఒక పుస్తకం రాస్తే అది భావితరాలు అది చదువుకోవడానికి, అందులో నుంచి ఇన్స్పిరేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన జీవిత చరిత్రని ఒక పుస్తకంగా రాయాలని నేను ఈ ఫండ్స్ కూడా దానికి కూడా వాడుకోవచ్చు. కాబట్టి మనకి డబ్బులు అవసరము, అర్థమైందా? ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ లేనిది 30 కోట్లు, ఒక 80,000 మంది పాస్టర్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8,000 చిల్లర, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, అరౌండ్ 8,000 చిల్లర పాస్టర్లకి ఒక్కొక్కరికి 35,000 చొప్పున 30 కోట్లు ఇచ్చిండంట. ఓకే, మొన్న ఇప్పుడు ఈస్టర్కి. ఓకే, సో 30 కోట్లు ఇచ్చి అందులో కొంత ఫేమస్ ఉంటారు కదా, వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళ ఆ పాస్టర్కి ఫోన్ చేసి అడుగుతుండంట, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా, జర కామైన రా అని అడుగుతుండంట. ఏమవసరం అంటే ఆంధ్రప్రదేశ్లో జర ఎక్కువ ఉన్నది, ఈ క్రిస్టియన్స్ జనాభా ఎక్కువ ఉన్నది. సో అంటే మాకు ఓట్లు పోతాయేమో అని భయం. అంటే నీకు ఏమవసరము చంద్రబాబు నాయుడు గారు? నీవు అది యాక్సిడెంటే అన్నాక నీకేం సంబంధం అది ఏమైనా సరే? అక్కడ అర్థం చేసుకోండి. మరి ఎందుకు కామ్ చేయాలి అంటే 30 కోట్లు ఇస్తే ఒక ప్రవీణ్ బ్రదర్ లైఫ్కి 30 కోట్లు విలువ కట్టినావా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించారు దయచేసి. ఓకే, అర్థమైందా? ఇక ఆయన అనిల్ జాబేజ్ కొండూరు అనేట ఆయనతో కూడా నేను మాట్లాడినా, నాకు అట్లా పరిచయం ఇట్లా పరిచయం అంటుండే, కానీ ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. 1% కూడా మేక్ సెన్స్గా మాట్లాడతలేడు. ఇక ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా. ఓకే, సో అయితే ఇక నేను మీ కామెంట్లు చదివే ముందు నాకు మెయిన్ సోర్స్ అప్పుడు ఎవరైతే చెప్పినరో ఆ బ్రదర్ ఆయన చెప్పిందే చెప్తున్నా. ఓకే, ఇక ఆయన గురించి కూడా నీకు సోర్స్ ఎవరు, ఎక్కడి నుంచి, ఆయన పేరేంది, ఇట్లాంటివి అడుగుతున్నారు వాళ్ళు. ఎవడు ఆర్టీఓడో ఇంకోడో లేకపోతే ఇంకోడోడో, ఇక పేర్లు అనవసరం, కానీ అదే లోకేష్కి సన్నిహితులు లేకపోతే ఇంకోరు అంటే ఆయన కూడా చంపేద్దామని కదా, రైట్? ఏ ఆధారం దొరికినా వదలరు కదా. సరే, కానీ నేను ఎవరికి ఇప్పటివరకు అతను ఎవరు ఏంటిది అనేది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. ఓకే,
సరే ఏది ఏమైనా ఆయన పేరు కూడా అది ఒరిజినల్ కాదో నాకు తెలియదు, నాకు చెప్తున్నారు. ఓకే, నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను భయపడకుండా చెప్తా కాబట్టి వాళ్ళు సేకరించిన సమాచారం నలుగురికి అన్న తాపత్రయంతో వాళ్ళు చెప్తున్నారు. ఓకే, న్యాయం దొరకాలని. ఓకే, కాబట్టి నేను షేర్ చేస్తున్నా. ఓకే, ఇందులో మేక్ సెన్స్ లేకపోతే మీరు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, చెత్తకుప్పల వారేయచ్చు. ఓకే, మళ్ళీ నన్ను ఆధారం అడగకండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా కరెక్ట్ అనిపించింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ థింగ్, అందులో 100% కరెక్టా కాకపోవచ్చు, ఒక 70% అనే కరెక్ట్ కావచ్చు. ఓకే, నేను చెప్తే అందులో మీరు కూడా ఆలోచిస్తారు కదా ఇది కరెక్టా తప్ప అని. ఆలోచించి అందులోనే మేక్ సెన్స్ ఉంటే మనం అందరం కలిసి ఒక చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్తున్నా. అంతకుమించి నాకు 100% ఆధారాలు నాకు చెప్పి చేస్తే, నా ముందడి చేస్తే, లేకపోతే నేనే ఐజీ అయితే, నేనే ముఖ్యమంత్రి అయితే ఇప్పటివరకు ఆధారాలు అన్నీ నాకు వచ్చేవి. నేను ముచ్చట మాత్రమే చెప్తున్నా, నాకు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అందులో మేక్ సెన్స్ ఉంటుంది తీసుకోండి, మేక్ సెన్స్ లేకపోతే మీ ఇంటికాడ చెత్తబుట్టు ఉంటుంది కదా, అలా వారేయండి. సో ఆ విధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని? ఏది రింగ్ లీడర్ ఈస్ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు ఎండి. రింగ్ లీడర్ ఎవరు? ఎస్ కృష్ణంరాజు ఎవరు అంటే మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి, అందులో సంతకం ఉంటుంది అనుకుంటా ఆయనది కూడా. ఓకే, ఈ డాక్టర్ది. ఓకే, సో ఈచ్ డాక్టర్ గాట్ 50 lakhs ఫర్ ఫేక్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ లేడీ డాక్టర్. ఓకే, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన డాక్టర్లకి ఒక్కొక్క డాక్టర్కి 50 లక్షలు ఇచ్చారు ఫేక్ రిపోర్ట్ రాయడానికి, ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడానికి అని ఇక్కడ నాకు ఆ బ్రదర్ షేర్ చేసిన ముచ్చటని మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక లేడీ డాక్టర్ కూడా ఉంది ఈ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసిన దానిలో. లోకేష్ ఇన్స్ట్రక్టెడ్ డాక్టర్ కృష్ణంరాజు అంటే ఈ మన యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు, ఒక ముద్దపప్పు అయినటువంటి లోకేష్ గారు ఏది ఆ డాక్టర్ కృష్ణంరాజు ఎండి గారికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తా ఈ ఫేక్ రిపోర్ట్ రాయమని. ఎందుకు నేను అడిగిన అంటే ఇందులో మరి లోకేష్ గారిదే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడిగిన నేను. ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే అది ఫేకే కావచ్చు, ఫేకే అన్నారు. ఏది రేవంత్ రెడ్డి గారిని ఒక మీటింగ్ లో కలిసిండు ప్రవీణ్ బ్రదర్ అని ఒక ఫోటో షేర్ చేస్తున్నారు, ఒక ఆమె షేర్ చేసింది, సౌజన్య అడ్వకేట్ అంటే ఆమె ఎవరో. సో అట్లనే ఈ యొక్క ఒక అడ్వకేట్ నాకేం చెప్పిండంటే ఈ కొన్ని రోజులు ఆయనకు వచ్చిన సమాచారం అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, నేనేం ఫోటోలు వీడియోలు ఏం చూడలేదు. కానీ ఈ లోకేష్ గారిని కలిసిండు ఏదో బహిరంగ సభలనో ఎక్కడో పర్సనల్ గానో ప్రవీణ్ బ్రదర్. సో క్రిస్టియన్ ఓట్లని మాకు వేయించు అంటే ప్రవీణ్ బ్రదర్ చక్కగా ఆన్సర్ ఇవ్వలేదు అని, కాబట్టి అది కూడా కోపం పెట్టుకున్నాడేమో. అంటే ఆ విధంగా నాకేమనిపించింది అంటే లోకేష్ చేయించండా అని అనుకున్నా. సో కానీ ఈ సోర్స్ని అడిగిన, లోకేష్ చేయించిందా అంటే కాదు, ఇక్కడ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు. లోకేష్ కేవలం ఈయన అమిత్ షాకి పప్పెట్టు, అమిత్ షా చెప్పినట్టు వింటాడు. సో అది కేవలం దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి, అది హత్య లెక్క ఉండకుండా ఉండడానికి ఈయన లోకేష్ సహకరిస్తున్నాడు, కానీ లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పిండు నాకు ఈ సోర్స్.